హలో అండి. నేను మీ జ్యోతిని. వెల్కమ్ టు కుక్ విత్ మీ. ఇట్స్ టేస్టీ. నేను ఈరోజు మటర్ పన్నీర్ పులావ్ అనే రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ పులావ్ తినాలంటే బయట ఎక్కడికో వెళ్ళనవసరం లేదండి. ఇంట్లోనే ఎంతో సింపుల్‌గా, టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇది లంచ్‌లోకి, డిన్నర్‌లోకి చాలా బావుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెడితే మెతుకు మిగలకుండా తినేస్తారండి. ఈ రెసిపీ వెజిటేరియన్స్‌కి మంచి ప్రోటీన్ సబ్స్టిట్యూట్ అండి. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్తీ రెసిపీ. మరింక ఆలస్యం చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దామా? ఇక్కడ నేను బాస్మతి రైస్ 1.5 కప్పుల దాకా తీసుకున్నానండి. ఈ రెసిపీ బాస్మతి రైస్‌తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని 2, 3 సార్లు బాగా కడగాలి. వాటర్ క్లియర్‌గా వచ్చేంత వరకు కడగాలి. ఇలా కడిగిన తర్వాత తగినంత నీళ్లు పోసుకొని 20-30 నిమిషాల వరకు నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టడం వల్ల అన్నం తొందరగా ఉడకడమే కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి వేడి చేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఈ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా నెయ్యిలో వేసుకోవాలి. కొద్దిగా దూరంగా వేసుకోవాలి, లేకపోతే ఒకదానికొకటి అంటుకుపోతాయి. ఫ్లేమ్ హైలో పెట్టుకొని పన్నీర్ క్యూబ్స్ని కిందికి పైకి తిప్పుతూ వేపుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లో వేపుకుంటే కనుక పన్నీర్ గట్టిగా అయిపోతుంది. అందుకనే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులోకి ఈ పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది, ఎండిపోయినట్టుగా ఉండదు. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో జరగాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా వేగుతుంటే ఇల్లంతా గుమగుమ వాసన వస్తోందండి. చూశారు కదా, వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 లేక 2 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక పెద్ద ఇలాయచి, 4 చిన్న యాలకులు, ఒక 10 వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటన్నిటిని కొద్దిగా రంగు మారేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. మసాలా దినుసులు బాగా వేగి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి కలపాలి. ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా బ్రౌన్గా అయ్యేంత వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్లో వేపితే ఇవి ట్రాన్స్లూసెంట్ అవుతాయి, బ్రౌన్గా అవ్వవు. అందుకని మీడియం టు హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచు అల్లంని సన్నగా పొడవుగా చీల్చుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇంకా 4-5 పచ్చిమిరపకాయల్ని మధ్యకి చీల్చి వేసుకుంటున్నాను. వీటిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం రంగు మారిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్నంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మసాలాస్తో పాటుగా 2-3 నిమిషాలు వేయించుకోవాలి. వాటర్ అంతా ఆవిరైపోయి మనం వేసుకున్న నెయ్యి అంతా బియ్యానికి బాగా కోట్ అవ్వాలి. ఇందులోకి నేను ఒక పావు కప్ క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. 1 కప్పు పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు నా వీడియోని ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక 3/4 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. ఇంకా 3/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. మసాలాస్ అన్నీ రైస్కి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత 2 కప్పుల మీద 3/4 కప్ వాటర్ వేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ కొలత అండి. ఈ రేషియోలో వేసుకుంటే కనుక అన్నం చక్కగా ఉడుకుతుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. కలపకపోతే ఒకచోట ఎక్కువ ఉప్పు, ఒకచోట తక్కువ ఉప్పుగా ఉంటుంది. ఇందులోకి ముందుగా వేయించుకున్న జీడిపప్పు, పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత
మూత పెట్టి 9 నిమిషాల వరకు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి. తర్వాత 1 నిమిషము లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూశారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. అన్నం పొడి పొడిలాడుతూ కూడా వచ్చింది. ఇలా ఉడికిన అన్నం పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా రాయితాతో వడ్డించేసేయండి. నన్ను నమ్మండి, ఇంట్లో అందరూ మెతుకు మిగలకుండా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి మటర్ పన్నీర్ పులావ్. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో రాయండి. చూశారు కదా, చూస్తేనే నోరూరిపోతుంది కదా. పన్నీర్ వేయించిన తర్వాత వెంటనే నీళ్ళల్లో వేయడం మాత్రం మర్చిపోకండి. నీళ్ళల్లో వేయకపోతే దాని టెక్స్చర్ రబ్బరీగా అయిపోతుంది, అస్సలు బాగోదు. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే కనుక మీరు కూడా ఇంట్లోనే టేస్టీ మటర్ పన్నీర్ పులావ్ చేసేసుకోవచ్చు. మరొక రెసిపీతో వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.